హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే, ఈరోజు మనం తయారు చేసుకునేది క్యారెట్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురిమి పెట్టుకున్నాం. తురిమేటప్పుడు సన్న సైజు నుంచి తురుముకోవాలి. ఇలా పెద్దదాన్ని తొడుక్కుంటే సన్నగా తొందరగా ఉడకదు. ఇటు సైడ్ నుంచి చేస్తే మనకు బాగా ఉడుకుతుంది. ఎందుకంటే ఈ సన్నగా ఉన్నాయి కదా, హోల్స్ ఇలా వస్తాయి. చూడండి, మేము 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాం. మేము 1 కప్పు చక్కెర తీసుకున్నాం. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, తక్కువ కావాలంటే సరిపోతుంది. ఇది ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ పాలు తీసుకోవాలి మనం. నెయ్యి, ఇలాచి, జీడిపప్పు. తయారీ విధానం చూద్దాం రండి. స్టవ్ ముట్టించి బ్యాండిల్ పెట్టుకున్నాం. ఇది ఎందుకు ఇంత పెద్దది పెట్టుకున్నామంటే క్యారెట్ వేయించుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం. పెద్ద బాండిల్ పెట్టుకున్నాం మేము. చూడండి, బాండిల్ హీట్ అయింది. మేము నెయ్యి కూడా వేసుకున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఈ ఫ్రై అయినాక తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించాము, క్యారెట్ తురిమి వేసుకుంటున్నాం అందులోనే. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. పెద్ద మంటే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోకూడదు. పెద్ద మంటలో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. చూసేదానికి తురుము చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, ఉడికితే కొంచెమే అవుతుంది. ఇలా నెయ్యిలోనే వేయించుకుంటే తొందరగా ఉడుకుతుంది. 4-5 minutes లోపల. పాలు పోస్తే వెంటనే ఉడకదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలా. క్యారెట్ ఫ్రై అయింది చూడండి. పట్టుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవాలంటే అలా చేతిలో పట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది మనకి. ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పోస్తున్నాం. పాలు కాంచైనా వేసుకోవచ్చు, మామూలుగా అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్ అయితే మామూలుగానే పచ్చి వేసుకోవచ్చు. ఆల్రెడీ 1/2 ఉడికింది కాబట్టి ఇప్పుడు పాలతో పాటు ఉడికేస్తుంది. మనం ఆఫ్ చేసే లోపల ఉడికేస్తాయి పాలు. ఈ పాలు అయిపోయే లోపల ఉడికిపోతుంది. క్యారెట్ ఉడికింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. దీంట్లో బెల్లం తురిమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. మేము చక్కెర వేసుకున్నాం. మీకు అయితే మీరు అది వేసుకోండి. ఇది మొత్తం వాటర్ పోయేంత వరకు ఉండించుకోవాలి మనం. ఇలాగే చూసేదానికి అప్పుడు ఎంతో ఉన్నట్టుంది కదా. చూడండి ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయిందో. ఇందులో మనం ఇప్పుడు ఇలాచీ వేస్తున్నాం. రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. ఆ మాత్రం ఉంటే చల్లారే లోపల సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్లోకి సర్వ్ చేసేసుకుందాం. అప్పుడు ఎంత నిండా ఆనిందో చూడండి తురుము. ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయిందో చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది మాకు స్వీట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share and subscribe to Gangasani Vlogs. Thank you for watching this video. Bye.